ఇల్లుని తీసుకెళ్తా ఉంది. అది మొహం కడుక్కోవడానికా బాత్రూమ్ కడుక్కోవడానికా? హే అలెక్సా, నేను చేత్తో చీపురు పట్టుకోకుండా ఇల్లంతా క్లీన్ చేయడం ఎలా? నీ మొగుడి చేతికి చీపురు ఇవ్వు. అబ్బా, ఫోన్లో బ్యాటరీ వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగిద్దో ఏమో. ఇది ఎలాగైనా మా ఆయన ఫోన్ తీసుకొని చూడాలి. ఏ పొద్దుగూకులు ఫోన్లేనా? ఏం పొద్దుస్తమానం ఫోన్లు చూస్తా ఉంటా? తీసే ఏదిటి ఒకసారి. అరే ఏంట్రా ఇది? ఇదేంటి లో బ్యాటరీ వచ్చింది? అందుకే కదా నీకు ఇచ్చింది. పోయి నా ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఏంటి లక్ష్మి, ఎవరితో మాట్లాడుతున్నావు? కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుంది. ఇంతకీ అమ్మాయిలతో మాట్లాడుతున్నావా అబ్బాయిలతో మాట్లాడుతున్నావా? బుజ్జి, అమ్మాయి బుజ్జి. అమ్మాయిలైనా ఫ్రెండ్సే కదా, హ్యాపీగా మాట్లాడు. మన పెళ్ళైన తర్వాత మాట్లాడినా నేనేమన్నా. పొద్దు ఏయ్, ఈ కాంటాక్ట్ డిలీట్ చేసావా నువ్వు? నువ్వే కదా డిలీట్ చేసింది? లేదే. ఇది పద్దు అంటే ఆడోళ్ళు కాదే, నా ఫ్రెండ్ పద్మారావు. ఇప్పుడు ఎలాగా? అలాంటి 100 కాంటాక్ట్స్ డిలీట్ చేశా నీ ఫోన్ లో. ఇప్పుడు సారీ చెప్పాలనా? సారీ లేదు, ఏం లేదు. పో. సారీ లేదు, పూరి లేదు. ఇంకొకసారి ఆడవాళ్ళ పేరు కనపడిందంటే ఇలానే డిలీట్ చేస్తా. బుజ్జి, నా కోసం ఎంత కష్టపడుతున్నావు బుజ్జి. నువ్వు చెమటలు కారుకుంటా దోశలు పోస్తున్నావు. నీ బాధ చూడలేకపోతున్నాను బుజ్జి. అందుకే నీ కోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. అవునా? గాలాడుతోని ఒక ఫ్యాన్ తీసుకొచ్చాను బుజ్జి. ఇదిగో. ఇదిగో, ఇదే ఫ్యాన్ తౌల్లా చల్లబరుచుకో దాన్ని. ఫ్యాన్ తెచ్చిస్తున్నాడు. ఫ్యాన్ ఏంటి లక్ష్మి, ఇంత అమాయకంగా ఉన్నా? ఇలా అయితే నిన్ను ఎవరైనా మోసం చేసేస్తారు తెలుసా? ఈ విషయం నిన్ను నాకిచ్చి మీ నాన్న కట్టబెట్టినప్పుడే తెలిసిందిలే. లక్ష్మి, మెచ్యూరిటీ అంటే ఏంటి? మెచ్యూరిటీ అంటేనా? నువ్వు ఒక బుద్ధి లేని దానివి. నువ్వే బుద్ధి లేనివాడివి. అవును. అదేంటి? ఎదుటి వాళ్ళకి బుద్ధి లేదని ఒప్పుకోలేదు అనుకో, మనం ఒప్పుకుంటాం కదా, దాన్నే మెచ్యూరిటీ అంటారు. అవునా? నిజమా? నువ్వు నిజంగానే బుద్ధి లేనివాడివా? కాదు. మరి ఎందుకు ఒప్పుకున్నా? బుద్ధి లేని వాళ్ళు ముందు ఎంత వాదించిన ఉపయోగం లేదు కదా, అందుకని మనమే తగ్గుంటామని ఒప్పుకుంటాం. దాన్నే మెచ్యూరిటీ అంటారు.